యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం కల్కి 2829 AD. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫారెన్ లో శరవేగంగా జరుగుతుంది. దిశ పటాని మరియు ప్రభాస్ లపై సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ప్రపంచాన్ని కాపాడే యోధుడిగా ప్రభాస్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇండియా సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగా సూపర్ పవర్ సినిమాగా కల్కి రూపొందుతుంది. ప్రాజెక్ట్ కేలో భాగంగా కల్కి 2829 అనేది మొదటి పార్ట్. ఈ పార్ట్ విడుదలైన తర్వాత రెండవ పార్ట్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. రెండవ పార్ట్ లో ప్రభాస్ మరియు కమల్ హాసన్ మధ్య వచ్చే సన్నివేశాలు నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం 7 పార్టులుగా రానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో కొంచెం క్లారిటీ మిస్ అయినట్టు తెలుస్తుంది. మొదటగా ఈ సినిమాను మే 9న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మే 9న వైజయంతి మూవీస్ వారికి చాలా కలిసి వచ్చిన రోజు. ఇదే రోజు చిరంజీవి నటించిన జగదగ వీడు అతిలక సుందరి సినిమా విడుదలైన స్ట్రీట్ గా నిలిచింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మే 13న ఎన్నికలు ఉన్నాయి. వారం మొత్తం ఎన్నికల హడావిడి ఉంటుంది. ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి నైట్ షోలపై ఎఫెక్ట్ బాగా పడుతుంది. దీంతో ఈ చిత్ర యూనిట్ సినిమాను వాయిదా వేశారు. ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఎప్పుడు విడుదల చేయాలి అనేది కన్ఫ్యూజన్ లో ఉన్న. ఆగస్టులో విడుదల చేద్దామా అంటే పుష్ప 2 విడుదలవుతుంది. దసరాకి ఓజీ మరియు దేవర సినిమాలు రాబోతున్నాయి. డిసెంబర్ లో పలు బాలీవుడ్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ పై కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఫిలిం నగర్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాను మే 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే కనుక నిజమైతే బాక్సాఫీస్ బద్దలవడం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇండియా మొత్తంలో అప్పటికే అన్ని రాష్ట్రాలలో లోక్సభ ఎన్నికలు పూర్తవుతాయి. దీంతో చిత్ర యూనిట్ ఆలోచించి మే 30న అయితే బాగుంటుందని తెలుస్తుంది. మీద పుష్ప 2 సినిమాకి లైన్ క్లియర్. అయితే ఈ వార్త అధికారికంగా ప్రకటించే వరకు మనం ఎదురు చూడవలసి